తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదని, అవి పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి కాశీనాథ్ దిశ టీవీతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 69వ జీవో అమలు చేయడం సంతోషకరమే అయినా కోటకొండ, అబంగాపూర్, బండకుండ, తిరుమలాపూర్ లాంటి పెద్ద గ్రామాలకు జీవో ద్వారా 5,000 ఎకరాలకు నీరు పూర్తి స్థాయిలో సాధ్యం కాదు కాబట్టి ప్రత్యేకమైన రిజర్వ్ పెట్టి ఈ ప్రాంతంలో కూడా నీరు అందించాలని కోరారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రధానంగా మండలాల ఇష్యూ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మండలాలు కావాలని, కోటకొండ, గార్లపాడు లాంటి ప్రాంతాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే మీరు కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎన్నికల సమయంలో ప్రకటిస్తామని అన్నారు. కాబట్టి ఏదైతే హామీ ఇచ్చారో హామీని అమలు చేసి కోటకొండను మండలంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు జి వెంకయ్య, వెంకటరాములు పాల్గొన్నారు. నా పేరు కాశీనాథ్, సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ నారాయణపేట డివిజన్ కార్యదర్శి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా సంవత్సరాన్నర కావస్తూ ఉన్నది. సంవత్సరాల కాలంలో వాళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసినటువంటి స్థితిలో ఉన్నారా అంటే ఏమాత్రం లేరు అనే సంగతి మనకు కనిపిస్తూ ఉన్నది. రైతులకు సంబంధించినటువంటి 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆ 2 లక్షల రుణమాఫీ అసమగ్రంగా ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి బస్సుల ఫ్రీ బస్సుకు సంబంధించి ఏదైతే ఉన్నదో అది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు సరిపడేటటువంటి బస్సులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా ఇవాళ రైతులకు సంవత్సరానికి పంట ఖర్చుల కింద ఇచ్చేటటువంటి 12,000 రూపాయలు ఏదైతే ఉన్నదో అది కూడా ఇవాళ సమగ్రంగా లేదా పరిశీలించి రైతులకు అందరికీ కూడా అందే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది అనే సంగతి మనకు అర్థమవుతూ ఉన్నది. ఇవాళ కరెంటు విషయం కూడా అనేక చిక్కులు వచ్చి అనేక ఒడిదుడుకుల మధ్య అది అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కాల్చేటటువంటి ప్రతి ఇంటికి వాళ్ళ కరెంటు అందించాల్సిన బాధ్యత, ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. అట్లా అందట్లేదు అనే సంగతి కింద పరిశీలిస్తే అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అనేక సమస్యల్ని వాళ్ళు సిలిండర్ విషయం కావచ్చు, ఇట్లా అనేక విషయాల్ని వాళ్ళు అమలు చేసే దాంట్లో చాలా పూర్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నదనే సంగతి అర్థమవుతూ ఉన్నది కింద పరిశీలన చేస్తే. కాబట్టి వెంటనే ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో అనేక చర్చలకు తావిస్తూ ఉన్నటువంటి స్థితిలో ఇవాళ ఇట్లాంటిది వాటిని వాళ్ళు చర్చించకుండా, పేదలకు అందేటటువంటి సంక్షేమ పథకాలపైన చర్చించకుండా మిగతా విషయాల్ని వాళ్ళు టైంపాస్గా చేస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అనేక విషయాలు పేదలకు అందేటటువంటి సంక్షేమ పథకాలని సమగ్రంగా అమలు చేయాలని చెప్పేసి మేము మాస్లైన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ఈ ప్రాంతంలో ప్రధానంగా నారాయణపేట జిల్లాలో 3 మండలాలు ఏర్పాటు